పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా ఆత్మాభివందనములు. మా గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి పాదాభివందనములు. నాకు ధ్యానం అనేది తెలియచేసిన చీరాల అచ్యుత శ్రీనివాస్ గారికి నా వందనములు. నా పేరు వసుమతి. నేను చీరాల నుండి వచ్చాను. వెంకయ్య స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రము. నేను 2007లో ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టాను, ఇంకో జన్మ తీసుకుని. ముందు జీవితం మొత్తం నార్మల్ జీవితం. 2007 నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగుపెట్టాను నేను. అంతకుముందు పూజ అనే మెట్లో ఉండిపోయాను. కానీ ఎప్పుడు శివుడినే పూజించేదాన్ని. శివుడి గుడికే వెళ్ళేదాన్ని, శివుడినే పూజించేదాన్ని, శివుడినే తలుచుకునేదాన్ని ఎప్పుడు. కానీ ఎక్కడా నాకు సమాధానం దొరకలేదు. 1997లో ఒక బాబు బాడీ వెకేట్ చేశాడు, 2 బాబులైతే. ఆ బాబు కోసం ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎందుకంటే జీవితం అంటే ఏంటో అప్పుడు తెలియదు. దుఃఖసాగరంలోనే ఉన్నాను. ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు దుఃఖం అంటే ఏంటో తెలియదు. ధ్యానం ద్వారా నేను భయం నుండి, దుఃఖం నుండి బయటపడ్డాను. ప్రేమతత్వం, క్షమాతత్వం నేర్చుకున్నాను. ప్రతి ప్రాణిలోనూ ప్రేమనే చూడాలి, ప్రేమనే పంచాలి. అదే ఆధ్యాత్మిక జీవితం అంటే. ధ్యానం ద్వారా నేను దాన్ని అందుకున్నాను. సంకల్ప శక్తి అంటే ఏంటో అర్థమైంది నాకు. ధ్యానం చేసి మంచి మనసుతో నీకు అవసరమైంది ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా అందుతుంది అనేది తెలుసుకోగలిగాను. ఎన్నో 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 పొందాను నేను ధ్యానం ద్వారా. ఇంతకుముందు జీవితంలో ఎప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకి అడుగుపెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 13 సంవత్సరాల నుంచి నేను నో హాస్పిటల్, నో మెడిసిన్, ఆ స్థితికి ఎదిగాను నేను ధ్యానం ద్వారా. హాస్పిటల్ అనేది ఇంతవరకు నేను అడుగు పెట్టలేదు. హాయిగా ఆనందంగా జీవించటమే ఆధ్యాత్మిక జీవితం అంటే. శరీరం కాదు, ఆత్మ అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఆ వ్యక్తి ఆనందంతోనే జీవించుతాడు. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పంచబడితే పెంచబడుతుంది అనే కాన్సెప్టులో నాకు చిన్నప్పటి నుంచి అదే కాన్సెప్ట్లో ఉన్నాను. ఎందుకో తెలియదు, అందరికీ పంచాలి అనేదే అభిప్రాయం ఉండేది. ఇంట్లో ఏమి వండినా స్కూల్కి వెళ్తూ సంచిలో వేసుకుని వెళ్ళిపోయి అందరికీ పంచేదాన్ని. నేను తీసుకునేదానికన్నా కూడా పంచేదే ఎక్కువ చేసేదాన్ని. అది అలా కంటిన్యూ అవుతూ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక అందులోని సత్యమేంటో తెలుసుకున్నాను. నేను ఏదైతే పంచానో తిరిగి అన్నీ పొందుతూనే ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఆ సత్యమేంటో తెలుసుకున్నాక ఈరోజు నాకున్నది అందరికీ పంచాలి అనే అభిప్రాయంతోనే ఉన్నాను. అది సత్య మార్గంలోనే పంచాలి అనేది తెలుసుకున్నాను. ఏది ఆశించని ఫలితంతో చెయ్యాలి అనేదే అర్థం చేసుకోగలిగాను. ప్రేమ అనేది మన పిల్లలు అనేదే కాదు, విశ్వంలోని పిల్లలందరూ మన పిల్లలే. అందరికీ పంచేదే ప్రేమ. ఆ ప్రేమలోనే జీవించాలి. ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రేమలోనే జీవించాలి. దానికి ఉదాహరణగా నేను ఒక పాపకి అమ్మమ్మగా లండన్ వెళ్ళాను. అనుకోకుండా వాళ్ళ అమ్మకి అమ్మ లేదు. తనకి శ్రీమంతం జరిగింది జానమహా చక్కర్లో డయాస్ మీద. వాళ్ళు కళ్ళు నీళ్లు పెట్టుకుంటే ఆ పాప, నేను అడిగాను ఎందుకమ్మా కళ్ళు నీళ్ళు పెట్టుకున్నావు అని. నాకు అమ్మ లేదు ఆంటీ అంది. నీ అమ్మ స్థానంలో వచ్చి నేను నీకు పురుడు పోస్తాను అని చెప్పాను. వాళ్ళు పేపర్స్ పంపించారు, వెళ్ళాను. తనకి సహాయంగా ఒక మదర్గా ఉండి తనకి చేతైన సేవ చేసి వచ్చాను. దీని సత్యం ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆశించని ప్రేమని పంచటమే అనేది అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. మనందరి దగ్గర
డబ్బు అనేది ఉంటుంది, కానీ దాన్ని సద్వినియోగం చేయాలి అనేది ఇక్కడ పాయింట్. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ప్రతి వ్యక్తి దగ్గర డబ్బు ఉంటుంది, ఆ డబ్బుని సద్వినియోగం చేయాలి. అలా తెలుసుకున్న దానిలో నేను ధ్యాన జగత్కి, పిఎంసి ఛానల్కి ఏదైనా సరే చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి పత్రిసార్తో చెప్పాను నేను. వెరీ గుడ్ మేడం అన్నారు ఆయన. ఎంతో ఆనందం, దానిలో ఉన్న ఆనందం చెప్పలేని ఆనందం. ధ్యానము అంటే సత్యమార్గంలో నడిచేదే ధ్యానం. ఏదో 1 గంట 2 గంటలు ధ్యానం చేశాము అనేది కాదు. ఆ ధ్యానం ద్వారా మనం ఏమి పొందుతున్నాము, మనలో ఏ క్వాలిటీస్ తెచ్చుకున్నాము అనేదే ప్రతి క్షణం నిన్ను నువ్వు శోధించుకోవటమే. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసి ధ్యానం ద్వారా దాన్ని అందుకోవటమే ముఖ్యంగా తెలుసుకోవాలి. ధ్యానము జీవితంలోకి అడుగు పెట్టాక స్వాధ్యాయము, సత్సంగము ఈ 2 ముఖ్యం. పత్రిసార్ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు అందరికీ, ప్రతి వ్యక్తికిను, ధ్యానము, స్వాధ్యాయము, సత్సంగము అని. ఈ 3ని ఆచరించగలిగిన వ్యక్తి ముఖ్యంగా శాకాహారిగా మారాలి. నా జీవితంలో నేను కూడా టచ్ చేశాను మాంసాహారం అనేది, కానీ ఎప్పుడు కూడా ఇరిటేషన్లోనే ఉండేదాన్ని దాని గురించి. చాలా తొందరగా ఈ ధ్యాన జీవితంలోకి అడుగు పెట్టకముందే ఎప్పుడో దాన్ని వదిలేశాను నేను. ఎప్పుడైతే ధ్యాన జీవితంలోకి అడుగు పెట్టానో ఆ రోజు నుంచి వండి పెట్టడం కూడా మానేశాను. అంతకుముందు బలవంతంగా వండి పెట్టేదాన్ని, కానీ ఆ తర్వాత ఆ వండి పెట్టేది కూడా మానేశాను. ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, కానీ పోరాటం చేస్తూనే ఉన్నాము దాని గురించి. ఎంతమందిలో మార్పు తేగలిగితే అంత ఆనందం కలుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా శాకాహారిగా మారాలి, ధ్యానులుగా మారాలి. ఈ విశ్వం మొత్తం ధ్యానమయమైపోవాలి, శాకాహారమయమైపోవాలి అనేదే ప్రతిరోజు కాన్సెప్ట్ నాకు. దాని మీదే పోరాటం చేస్తాను నేను. దాని గురించే ప్రతి అడుగు వేస్తాను. ప్రతిసారి కూడా నేను నా సంకల్ప శక్తితో ఇది కావాలి అంటే ఆ రోజు నాకు అది అందుతుంది. ఆ అవసరం నాకున్న రోజున ఖచ్చితంగా ఆ వస్తువు నాకు అందించబడుతుంది ఏదో ఒక రూపంగా. డబ్బు రూపం కావచ్చు, వస్తు రూపం కావచ్చు, ఇంకో రూపం కావచ్చు. నా సంకల్ప శక్తితో నేను దాన్ని అందుకోగలుగుతాను. సత్యమైనయే కోరుకుంటాను నేను, వాటిని నేను అందుకోగలుగుతాను. ఒకసారి పుట్టపర్తి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాలి అనేది పట్టుదల. చీరాల నుండి వెళ్ళటానికి మా హస్బెండ్ ఒప్పుకోలేదు. హైదరాబాద్ వచ్చాను బాబు దగ్గరికి, టికెట్ చేయమ్మా పుట్టపర్తికి అని అడిగితే మర్చిపోయాడు బాబు. కానీ నేను వెళ్ళాలి అనేది పట్టుదల. నన్ను తీసుకెళ్ళి జనరల్ బోగి అయినా ఎక్కించమ్మా చాలు వెళ్ళిపోతానన్నాను. బాబు తీసుకొచ్చి స్టేషన్కి టీసీతో మాట్లాడి ఫస్ట్ క్లాస్ ఏసీలో ఒకటే టికెట్ ఉంటే 2000 కట్టేసి ఎక్కి ఇచ్చి పండగ చేసుకోపోమ్మా అన్నాడు. ఆ రోజు పుట్టపర్తి స్టేషన్ ఎక్కడ దిగాలి అనేది కూడా నాకు తెలియదు. అనుకోకుండా బోగిలో కొణిజేటి ఉషారాణి గారు, అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆ బోగిలోనే. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి సరైన స్థలంలో దించారు. చాలా ఆనందం. అంటే నువ్వు కోరుకుంది సత్యమైంది కనుక నీకు సహాయం అందించబడింది అక్కడ. గురువులే నువ్వు 4 అడుగులు ముందుకేస్తే 10 అడుగులు నీ వెనక ఉండి వాళ్ళు నడిపిస్తారు అనేది సత్యము. ఆ సత్యంలోనే నేను జీవిస్తూ ఉంటాను ఎప్పుడు. ప్రతి వ్యక్తి కూడా సత్య మార్గంలో జీవించాలి అనేదే నా ఆశయము, నా కోరిక. విశ్వం మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ విశ్వంలో మా పిల్లలు కూడా ఉన్నారు అనుకుంటాను నేను. విశ్వ మార్పుగా జరిగినప్పుడు వాళ్ళు కూడా మారతారు అనేది ఆశిస్తూ ఉన్నాను. వాళ్ళు కూడా మారాలి, శాకాహారులుగా, ధ్యానులుగా రావాలి అనేది నా కోరిక. నేను మాట్లాడే ఈ విషయాలన్నీ ఎంతోమంది వింటూ ఉండుంటారు, కానీ నేను ఏది కూడా ఇందులో నిజమైన మాటలే చెప్తున్నాను, సత్యమైన మాటలే చెప్తున్నాను. అది అర్థం చేసుకుని వాళ్ళల్లో మార్పు వస్తే ఆనందిస్తాను. ఎన్నో 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 ఫలితాలు పొందాను నేను. కళ్ళకి శుక్లాలు వచ్చినాయి, ఆపరేషన్ చేయాలి అన్నారు. నేను మెడిసిన్ లేకుండా అనారోగ్యాల నుంచి బయటకు వచ్చినప్పుడు శుక్లాలు ఎందుకు ఆపరేషన్ చేయించుకోవాలి,
ధ్యానం ద్వారా వాటిని కూడా నేను సరిచేసుకోవచ్చు అనేది సంకల్పం పెట్టుకుని ధ్యానం చేశాను. వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటే శుక్లాలు లేవని చెప్పారు. ఈ సత్యాన్ని నేను ప్రతి క్లాసులోనూ చెప్తూనే ఉంటాను. మనము ఏదైతే సత్య మార్గంలో నడుస్తూ ఏ కోరిక అయితే కోరుకుంటామో అది నీ శరీరంలో మార్పులు తీసుకొస్తూనే ఉంటుంది. ప్రతి విషయానికి కూడా మనలోనే ఉంది సమాధానము అనేది తెలుసుకోవాలి. ఇన్నర్ జర్నీ ఎప్పుడైతే చేస్తావో నువ్వు అప్పుడు నీలోని లోపాలు మొత్తం బయటకు నెట్టివేయగలుగుతావు అనేది సత్యం. అదే ప్రామాణికంగా తీసుకుని ప్రతిరోజు నేను ధ్యానం చేయకుండా ఏ పనిలోకి అడుగు పెట్టను. తెల్లవారుజామున లేచి ముందు ధ్యానం చేశాకే ఏ పనినైనా మొదలు పెడతాను. ధ్యానం ద్వారానే నా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటాను. ఆఖరి క్షణం వరకు ఈ ధ్యానంలోనే జీవిస్తాను. ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగం ఈ 3 ముఖ్యమైన పాయింట్స్. ఐసిటి లక్ష్మి గారని నాకు ఫ్రెండ్ ఉంది. తను బాగా దగ్గరగా ఉంటారు నాతోటి. ఒకసారి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆమెను నా ముందుకు తీసుకొచ్చారు మాస్టర్స్. నేను క్వశ్చన్ చేశాను, ఆమెను ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి. అడిగితే పక్కనే మా మదర్ను చూపించారు. అప్పుడు నాకు అర్థమైంది, ఒక జన్మలో ఆమె నాకు తల్లిగా ఉన్నారు అనేది నేను అర్థం చేసుకున్నాను. ఎంతో గొప్ప మాస్టర్ ఆమె. ఆవిడ నాకు తల్లి కావటం నాకు గర్వకారణము అని నేను గట్స్తో చెప్పుకుంటున్నాను. ఈ రోజున ఎంతో అభిమానంతో నన్ను శ్రీలంక టూర్కి వాళ్ళతోటి తీసుకెళ్లారు, అండమాన్ టూర్కి వాళ్ళతో తీసుకెళ్లారు. నేను ఒంటరిగా ఉంటాను కనుక నాకు తోడుగా వాళ్ళు ఎంతో సహాయం చేశారు. దాన్ని నేను ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. పత్రిసారికి వేల ధన్యవాదములు, కృతజ్ఞతలు. సార్కి ఒక పాట రాసుకున్నాను, ఆ పాటను పాడదాము అనుకుంటున్నాను నేను ఇప్పుడు. బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి, సావిత్రి తనయునకు సత్యాంజలి, బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి, రమణాసుతునకు రమ్యాంజలి, బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి, స్వర్ణమాలా పత్రిజీ స్వర్ణాంజలి, స్వర్ణమాలా పత్రిజీ స్వర్ణాంజలి, బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి, పరిణీతి పరిమళల ప్రణవాంజలి, పరిణీతి పరిమళల ప్రణవాంజలి, బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి, మా ధ్యాన గురువుకు మేమందించే ధ్యానాంజలి, మా ధ్యాన గురువుకు మేమందించే ధ్యానాంజలి, బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి, చీరాల ఛానులందించే చిత్రాంజలి, చీరాల ఝానులందించే చిత్రాంజలి, బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి, బోధన్ బోధిసత్వునకు బోధనాంజలి. నేను ధ్యానము అంటే దాని అర్థం కూడా తెలుసుకోలేదు, కానీ ధ్యానం క్లాసులు పెడుతున్నారు అంటే దానిలోకి అడుగు పెట్టాను. అంతకుముందు నేను దుఃఖ జీవితంతోనే ఉన్నాను. 97లో బాబు చనిపోయాడు. 2007లో ధ్యానం అనే దానిలోకి అడుగు పెట్టాను నేను. ఆ అడుగు పెట్టిన దగ్గర నుంచి 40 days క్లాస్ జరుగుతుంది, అటెండ్ అవ్వమంటే అడుగు పెట్టాను.
కానీ అడుగు పెట్టాక అర్థం చేసుకోగలిగాను. దుఃఖం అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో దాన్ని అర్థం చేసుకోగలిగాను. 10 సంవత్సరాలు దుఃఖంతో ఏడుస్తూ ఉన్న నేను ధ్యాన జీవితంలోకి అడుగు పెట్టాక జీవుడు వస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు, ఆత్మకు చావు లేదు అనేది అర్థం చేసుకోగలిగాను. ధ్యానం ద్వారానే అర్థమైంది అది నాకు. అంతకుముందు ఎన్నో సంస్థలకు అడుగు పెట్టాను కానీ నాకు అక్కడ ఏది సమాధానం లభించల. ధ్యానం అనే మెట్టులోకి ఎప్పుడైతే అడుగు పెట్టానో, ధ్యానం చేస్తూ నా జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ ఆ దుఃఖాన్ని నుంచి బయటపడగలిగాను నేను. ఎందుకంటే సత్యమేంటో తెలుసుకోగలిగాను. జీవుడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎందుకు చనిపోయాడు అనేది కర్మ ఫలితము అనేది తెలుసుకోగలిగాను. ఎంతవరకు లైఫ్ ఉందో అంతవరకు జీవించి ఆ ఆత్మ స్థిరంగా ఉంటుంది, జీవుడు వెళ్ళిపోతాడు అనేది అర్థమైంది. అది ధ్యానం ద్వారానే తెలుసుకోగలిగాను నేను. అందులోని సత్యం ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆ రోజు నుంచి నేను ఆ ధ్యానాన్ని వదలకూడదు అనేది నిర్ణయం తీసుకుని ధ్యానంతో ప్రతి క్షణము నా శ్వాసే నా జీవితము, ఆ ధ్యానమే నా జీవితము అని నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. దాని ద్వారా ఎన్నో లబ్ధి పొందాను నేను. పెద్ద బాబుకి పెళ్లి చేశాం కానీ పిల్లలు పుట్టలేదు. ఒకేసారి నేను ధ్యాన జీవితంలోకి అడుగుపెట్టాను. పిల్లలు వెంకయ్య స్వామి దగ్గరికి వెళ్ళారు. నేను ఒక సంకల్పం పెట్టుకుని 40 డేస్ ధ్యానం చేశాను. ఆ ధ్యానం చేసే సమయంలో ఒక పౌర్ణం ధ్యానంలో చనిపోయిన బాబు కనిపించాడు. అప్పటి వరకు ఎప్పుడూ అడిగినా కానీ ఒక్కసారి కనిపించు నానా అడుగుతూ ఉండేదాన్ని. ఏ రోజు నాకు కనిపించలేదు. నేను ఎప్పుడైతే పౌర్ణం ధ్యానంలో కూర్చున్నానో ఆ బాబు దోగాడుతూ నాకు కనిపించాడు. నేను అప్పుడు అనుకున్నాను, వీడు రావటానికి వెయిట్ చేస్తున్నాడు అనేది నాకు అప్పుడు అర్థమైంది. వాడు మళ్ళీ జన్మ తీసుకుని మా కుటుంబంలోకే వచ్చాడు. అప్పుడు క్వశ్చన్స్ వేయాలని తెలియదు. ఫస్ట్ మెట్లోనే ఉన్నాను ధ్యానంలో. నేను క్వశ్చన్స్ చేయాలి అనేది తెలియలా నాకు. ఆ సోల్ని అడగాలి అనేది అర్థం కాలేదు. ఆ తర్వాత లక్ష్మణరావు గారు ఒకసారి అడిగారు నన్ను, బాబు కనిపించాడన్నావు కదా, బాబుతో మాట్లాడావా అని అడిగారు. అడిగితే మాట్లాడలేదు సార్, నాకు అలా తెలియలేదు అన్నాను. ఇప్పుడు కూర్చో, ధ్యానంలో వస్తాడు, నువ్వు మాట్లాడు అని చెప్పారు. తర్వాత ధ్యానంలో కూర్చున్నాను. ఆ సోల్ వచ్చాడు అలాగే మళ్ళీ దోగాడుతూ. ఆ వచ్చినప్పుడు క్వశ్చన్ చేశాను, నేను ప్రేమని అందుకోవటానికే ఈ కుటుంబంలోకి అడుగు పెడుతున్నాను అని చెప్పాడు. చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఆ బాబే మళ్ళీ మనవడుగా వచ్చాడు, పెద్ద మనవడి రూపంలో వచ్చాడని. నా సంకల్పం చాలా బలమైనదిగా పెట్టుకున్నాను. ఎలా పెట్టుకున్నాను అంటే, పిల్లలు ఈ విశ్వంలో తల్లిదండ్రులుగా గుర్తింపబడాలి అనేదే పెట్టుకున్నాను. అలా కోరకూడదు అనేది తర్వాత మెట్టు ఎదిగిన తర్వాత తెలిసింది. కానీ ఫస్ట్ స్టెప్లో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు కోరుకున్నాను. ఇప్పుడు మాత్రం నాకు ఏ కోరికలు లేవు, ఏ కోరికలు కూడా కోరను నేను ఇప్పుడు. ఇక చిన్నబాబు అలా మనవడి రూపంగా వచ్చాడు. చాలా ఆనందంగా జీవిస్తున్నాము. ధ్యానం ద్వారా ఆ బాబుని నేను పసిబిడ్డగా ఉన్నప్పుడు ఒక వెలుగు చూసేదాన్ని ఆ బాబు ఫేస్లో. నైట్ టైము నిద్రపోయే టైంలో బాబు ఫేస్లో ఒక వెలుగు కనిపించేది నాకు. ఆ కాంతి రూపంలో వాడిని దర్శించగలిగేదాన్ని. నిద్ర టైంలో వాడు నిద్రపోతున్న స్టెప్లో ఆ కాంతిని నేను చూస్తూ ఉండేదాన్ని. తర్వాత మా వారికి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి హెల్త్ పరంగా. ఆయన ఈజిప్ట్ వెళ్ళాలి అని చెప్పి నేను ప్రయాణంకి సన్నద్ధం అయ్యాను. ఆ సమయంలో ఆయన సిక్ అయ్యారు పూర్తిగా. నా ప్రయాణాన్ని ఆపేసుకున్నాను. ఆ మనీని చీరాల్లో అష్టలక్ష్మి పిరమిడ్స్ కడుతుంటే ఆ పిరమిడ్కి డొనేట్ చేసేసాను. అలా ఆయన 2012లో బాడీ వెకేట్ చేశారు. ధ్యానం ఆయన బాడీ వెకేట్ చేయటానికి సిద్ధంగా లేరు. కానీ నేను చెప్పాను, ఈ శరీరం మీకు ఇంకా పనికిరాదు, మీకు కానీ ఈ కుటుంబం మీదే మమకారం ఉంటే మీరు ఈ కుటుంబంలోకే మళ్ళా అడుగు పెట్టచ్చు, ఆ అవకాశం మీకుంది, మీరు బాడీ వెకేట్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పాను నేను.
ఈరోజు నేను ఆ మాట చెప్పాను. థర్డ్ డే ఆయన బాడీ వెకేట్ చేశారు. అది నేను ధ్యానం ద్వారా సత్యమేంటో తెలుసుకున్నాక ఆ విషయం ఆయనకి చెప్పగలిగాను. అలా ఆయన బాడీ వెకేట్ చేశారు. మామూలుగానే నేను ధ్యాన మహాచక్రకు అటెండ్ అయ్యాను. 2012 అక్టోబర్లో ఆయన బాడీ వెకేట్ చేశారు. డిసెంబర్లో ధ్యాన మహాచక్రకు వచ్చినప్పుడు నేను లండన్ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. ఆ సమయంలో లండన్లో కూడా నేను క్లాసులు చెప్పాలి అనేది పెట్టుకున్నాను. ఆ టార్గెట్ పెట్టుకుని లండన్ వెళ్ళటానికి సిద్ధపడ్డాను. సిస్టర్ వాళ్ళ బాబుండి నన్ను లండన్ తీసుకువెళ్ళాడు. ఇక్కడున్న మెడిటేటర్స్ని నేను ఎంక్వైరీ చేశాను అక్కడ ఉండే వాళ్ళని గురించి. ఆ సమయంలో వాళ్ళ ఫోన్ నెంబర్లు దొరికినాయి. వాళ్ళకి కాల్స్ చేసి మాట్లాడాను. కానీ కలవలేకపోయాను వాళ్ళని. నేను ఎలా అయినా కలవాలి, నేను మళ్ళీ తిరిగి వచ్చే లోపు అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నాను నేను. ఆ సమయంలో అక్కడ నాకు ఒక మానవతా ట్రిప్పు అనేది ట్రస్ట్ ఉంది. వాళ్ళు ఒక ట్రిప్పు ఏర్పాటు చేశారు. అక్కడ క్లాస్ చెప్దాము అని చెప్పి నేను సిద్ధమై వెళ్ళాను. కానీ నేను ఎవరినైతే మెడిటేటర్స్ని కలవాలనుకున్నానో వాళ్ళు అక్కడ కలిశారు. అక్కడ వాళ్ళు క్లాస్ చెప్పడానికి వచ్చారు. ప్రాణహిత, రవికిరణ్, రాజశేఖర్ వీళ్ళు ముగ్గురు అక్కడ నాకు పరిచయమైన మెడిటేటర్స్. వాళ్ళ ముగ్గురు అక్కడ ధ్యానం క్లాసులు నిర్వహిస్తూ ఉంటారు, స్కైప్లో క్లాసెస్. అట్లా నేను కూడా ఒక సత్సంగానికి వెళ్ళి బాబా సత్సంగం జరుగుద్ది 15 డేస్కి ఒకసారి. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను టైము, నాకు కూడా కొంత టైం ఇవ్వండి మీకు ధ్యానం గురించి చెప్పడానికి అని. ఒక 15 నిమిషాలు టైం ఇచ్చేవాళ్ళు. ఆ 15 నిమిషాలు వాళ్ళని ధ్యానంలో కూర్చోబెట్టి నేను సత్సంగం చెప్పేదాన్ని వాళ్ళకి. అలా 6 మంత్స్ నేను ఎలా గడిపానో సమయం తెలియకుండా పరిగెత్తింది. 6 మంత్స్ ఉన్నాను, వచ్చేసాను. వచ్చేటప్పుడు ఒక చిన్న సంకల్పం పెట్టుకుని వచ్చాను నేను అక్కడ. ఏమనంటే నేను మళ్ళీ లండన్కి రావాలి, ఇలాగే క్లాసులు చేయగలగాలి అనేది సంకల్పం. ఎలా వెళ్తాను అనేది ఆ పరమాత్మ ఎలా తీసుకెళ్తాడో, ఆ గురువులు ఎలా నడిపిస్తారో వాళ్ళకే వదిలేశాను. వచ్చాను, ఇలా నడుస్తూ ఉన్నాయి ధ్యానం క్లాసులు. కానీ ధ్యాన మహాచక్రను మాత్రం నేను వదులుకోను. ఆ 10 రోజులు 14 రోజులు ఉంటే 14, 10 ఉంటే 10 అక్కడే గడుపుతాను నేను. చాలా హ్యాపీనెస్, అదొక పుట్టిల్లు లాగా ఉంటుంది. ప్రతిసారి చెప్తారు మీ అందరికీ పుట్టిల్లు ఇది అని. ఒక పండగ చేసుకుంటాము అక్కడ 10 రోజులు. సంబరాలు, ఎంతో ఆనందం. అంతకుముందు జీవితానికి ఇప్పటి జీవితానికి ఎంతో వ్యత్యాసం ఉంది. అప్పటి జీవితం ఏంటంటే డాంబికంగా ఏదో లగ్జరీ లైఫ్ అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పటి జీవితము ఆనందమైన జీవితం, ఏదీ అక్కర్లేదు, హ్యాపీగా ఉండగలిగితే చాలు అనేది సత్యం తెలుసుకున్నాను నేను. ఆ సత్యంలోనే నడవాలి అనేది పెట్టుకున్నాను నేను. దానికోసమే నా పోరాటం జరుగుతూ ఉంది. అలా ధ్యానం ద్వారా నేను పొందలేని ఎన్నో పొందుతున్నాను. ఎంతో 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 ఓర్పు, సహనము ఇలాంటివన్నీ నేర్చుకున్నాను నేను. అంతకుముందు కోపం ఉండేది. ఎవరన్నా ఒక మాట అంటే ఎంతో ఇరిటేట్ అయిపోయేదాన్ని, కోపం వచ్చేది. ఆ కోపాన్ని వాటినన్నిటినీ నేను అరికెట్టుకోగలిగాను ధ్యానం ద్వారా. ఎప్పుడైతే ఇన్నర్ జర్నీ జరుగుద్దో నీ నుంచే నీకు క్వశ్చన్స్ వస్తాయి, సమాధానాలు వస్తాయి. దాన్ని మనం మౌనం ద్వారానే వినగలుగుతాము. ఎంత మౌనంగా ఉంటే అంత ఆనందాన్ని పొందగలుగుతాము అనేది తెలుసుకున్నాను. ప్రతిసారు 1 year మౌనంలో ఉండి ఎంతో 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 పొందారు. అది చెప్పలేంది. సార్ని చూడాలి అనుకుంటే హాస్టల్గా కనిపిస్తారు, ముందుగానే వస్తారు, హాస్టల్గా వచ్చి కనిపిస్తారు నాకు. నేను ధ్యానం చేస్తూ కూర్చుంటే నా ముందు ప్రతిసారు ఎన్నిసార్లు ధ్యానం దోల్లో కనిపించారు అలా కూర్చుని ధ్యానం చేస్తూ. అది సత్యం. ఆయన ఎక్కడైనా ఉంటారు, ఏ క్షణంలో అయినా నువ్వు కోరుకుంటే కనిపిస్తారు. అది ఎలా ఉండాలి అంటే నీ నడతను బట్టి, నీ మాటను బట్టి, నువ్వు ఉండే విధానాన్ని బట్టి నీకు అందించబడుద్ది గురువులది. అలా వెంకయ్య స్వామి కనిపిస్తారు. వెంకయ్య స్వామి మా ఇంట్లో నివాసం. ఒకసారి స్వామి శిష్యులు వచ్చారు. అంతకుముందు ధ్యానంలోకి వచ్చాక కూడా కొన్ని రోజులు నేను మాంసాహారం వండి పెట్టాను ఫ్యామిలీ మెంబర్స్కి. బలవంతంతోనే చేసేదాన్ని, వండి పెట్టాను. కానీ ఏ రోజైతే స్వామి శిష్యులు వచ్చి ఇంట్లో చెప్పారు
ఈ ఇంట్లో స్వామి నివాసం ఉన్నారు, ఇంకే రోజు కూడా దాన్ని ఈ ఇంట్లో చెయ్యొద్దమ్మా అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను టచ్ చేయను దాన్ని. వండి పెట్టడం అనేది పిల్లలకి తింటున్నా కూడా నేను వాళ్ళని అడ్డంకి చెప్పట్లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే మారాలి అనేది సత్యం. మనం ఎవరిని మార్చలేము, మన మాటల ద్వారా మనం మార్చలేము. వాళ్ళంతటి వాళ్ళే ఇన్నర్గా మార్పు వచ్చి మారాలి అనేది అనుకుంటున్నాను. దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ బాధ నుంచి కూడా బయటకు వచ్చేసాను నేను. ఎందుకంటే ఒకసారి మెసేజ్ చెప్పారు, ఎవరిని ఎవరు మార్చలేరు, వాళ్ళంతటి వాళ్ళే మారాలి అనేది చెప్పారు మెసేజ్. ఆ మెసేజ్ని నాలో అన్వయించుకుని ఆ బాధ నుంచి కూడా బయటకు వచ్చాను నేను. అనవసరం, మనకి ఏ సోల్ లెవెల్ ఆ సోల్కి ఉంటుంది అనేది అర్థం చేసుకున్నాను. ఎవరైతే ఏ రోజు మారాలనుకుంటారో ఆ రోజే మారగలరు. ఎవరిని ఎవరము మార్చలేము. కానీ ధ్యానంలో సత్యం ఉంది. ఆ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంతో జీవించగలుగుతారు అనేది నేను గట్స్తో చెప్తున్నాను. దాన్ని ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాలి. ఒకళ్ళని చెప్తే అందేది కాదు. అది నా మెసేజ్ నేను చెప్పగలను, కానీ మీరు చేస్తే మీ మెసేజెస్ మీకు వస్తాయి. మీ నుంచి మీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కానీ ఎవరిని మార్చలేరు అనేది నేను ఈ 13 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తానే ఉన్నాను. ఎంతోమందిని రండి ధ్యానానికి, రండి 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 అని. వచ్చేవాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. ఒకళ్ళు వచ్చినా క్లాస్ చెప్తాను. ఎవరు పిలిచినా ఎక్కడికి వెళ్ళైనా సరే క్లాస్ చెప్పి రావాలి అనేది నిర్ణయం తీసుకున్నాను. ఎంత దూరమైనా సరే వెళ్ళి క్లాస్ చెప్పి వస్తాను. నీకు బాగాలేదు కదా, ఇప్పుడు వెళ్ళపోతే ఏమి అని ఫ్రెండ్స్ అడుగుతారు. కాదు, నా క్లాస్ చెప్తేనే బాగుంటుంది నా ఆరోగ్యము, దాని నుంచే నాకు ఆనందం ఉంది అని చెప్పి నేను పరిగెత్తి వెళ్ళిపోతాను. ఎవ్వరు దేన్ని ఆపలేరు, ఎక్కడ ఆపబడదు. నా జర్నీ మాత్రం మొత్తం ధ్యానానికే అంకితము. ఆ ధ్యానం ద్వారానే ఎంతో 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 ఎదుగుదల తెలుసుకున్నాను. నాలో నేను దుఃఖాన్ని నుంచి బయటపడ్డాను. భయము అనేది చిన్న వయసులోనే నాన్నగారు పోగొట్టారు. చిన్న వయసులో చాలా భయం ఉండేది. ఇంట్లో లోపలికి ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా వస్తువు తెమ్మంటే భయపడేదాన్ని. కొన్ని రోజుల్లో గమనించి మా నాన్నగారు దాన్ని, ఆ భయాన్ని ఏంటి, ఎందుకు భయపడుతున్నావు అని చెప్పి దానికి సొల్యూషన్ చెప్పి ఆ భయాన్ని పోగొట్టారు. చిన్న వయసు నుంచి భయాన్ని పోగొట్టుకున్నాను, కానీ దుఃఖాన్ని మాత్రం పోగొట్టుకోలేదు. ఆ దుఃఖం మాత్రం నా నుంచి వెళ్ళిపోయింది, ధ్యానం ద్వారానే వెళ్ళిపోయింది. ఈరోజు నా కళ్ళ ముందు ఏం జరిగినా కూడా నేను దానికి స్పందించను. దుఃఖం అనేది వదిలేశాను, సత్యం తెలుసుకున్నాను కనుక నో స్పందన. ఇంకా దాని నుంచి బాధ, భయం ఇలాంటివి ఏమీ ఉండవు. ఇక ఎక్కడికైనా ఒంటరిగా ప్రయాణం చేస్తాను. ఎంత లెక్క అయినా సరే వెళ్ళిపోతాను. అర్ధరాత్రి అయినా ఒంటరిగా ఇంటికి వెళ్ళిపోతాను, స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండింగ్ నుంచి అయినా. ఎందుకంటే మనము ఎవ్వరి జోలికి వెళ్ళినప్పుడు మన జోలికి ఎవరు రారు అనేది నేను తెలుసుకోగలిగాను. నాది అనేది నేనేమి నాకు కావాలి, ఇది నాది అనేది నేను అనుకోను. ఏది నాది కాదు, ఏది నేను కాదు. ఈ సత్యాన్ని మాత్రం తెలుసుకున్నాను నేను. దానికోసమే నా పోరాటం అంతా చేస్తూనే ఉంటాను చివరి క్షణం వరకు. ఈ పోరాటం ఆగదు. సెకండ్ టైము మళ్ళీ మా హస్బెండే రెండో బాబుగా వచ్చాడు. అందరూ నవ్వుతారు నన్ను, ఇద్దరిని దించావు ఇంట్లోకి అని చెప్పి నవ్వుతారు. నేను దించలేదు, వాళ్ళు రావాలనుకున్నారు వచ్చారు అని చెప్తాను. ఏ సోల్ని ఎవరు దించలేరు. వాళ్ళు స్వచ్ఛంగా రావాలనుకుంటేనే ఎక్కడికి అడుగు పెట్టాలో అక్కడికి అడుగు పెడతారు. అది మాత్రం ఖచ్చితం అనేది నాకు తెలుసు. అందరు కాకపోతే ఎగతాళిగా నవ్వుతారు నన్ను, ఓకే అనుకుంటా అంతే. ఏమనుకున్నా ఓకే, అన్నిటికీ ఓకే. ప్రతిసారి అడుగుతారు ఏంటి సంగతులు అంటారు. ఐ యామ్ హ్యాపీ అనే చెప్తాను ఎప్పుడు. సార్ని కలవాలి అనుకున్నప్పుడు ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా ఎక్కడో చోట టచ్ అవుతారు నాకు. దగ్గరలో క్లాస్ ఉండటము, లేదంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సార్ క్లాసులు దొరకటము, ఏదో ఒకటి జరుగుద్ది.
అలాగే అనుకోకుండా నిన్న కూడా సార్ని మేడంని ఇద్దరిని కలవగలిగాను. మేడం దగ్గరికి వెళ్ళాను అంటే మేడం ఒకరోజు నన్ను సార్కి క్యారేజీ తీసుకెళ్ళమని దామోదర్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు, సార్ వాళ్ళ ఇంటికి. అక్కడ కూర్చుని క్యారేజీ తీసుకుని వెళ్ళేటప్పుడు సార్నే తినమని చెప్పమ్మా అని చెప్పారు. నాకు ఎంత ఆనందం అనిపించిందంటే ఆ రోజు ఆ క్యారేజీ తీసుకుని వెళ్తే పత్రి సార్కి చాలా చాలా హ్యాపీనెస్తో వెళ్ళాను నేను అక్కడికి. ఎందుకంటే ఒక గురువు దగ్గరికి అడుగు పెట్టడానికి అవకాశం దొరకటం అంటే ఒక అదృష్టంగా భావించాలి మనం. అది ఆషామాషిగా దొరకదు. ఎంతో 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 మన నడవడికలో మార్పులు ఉంటేనే ఏదైనా మనకి అందించబడుద్ది అనేది సత్యంగా నేను తెలుసుకున్నాను. సారు టచ్ అయినప్పుడల్లా ఏదో ఒక రూపంగా నాకు సందేశాలు ఇస్తూనే ఉంటారు. తిట్టి కానీ ఏదైనా కానీ నాలో చాలా లోపాలు ఉంటాయి, లోపాలు లేకుండా లేవు. ఆ లోపాలని ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వస్తున్నాను నేను. సార్ ద్వారా ఏంటంటే మనం పొందేది జ్ఞానమే. సారేం మనల్ని మన నుంచి ఏం కోరుకోవట్లేదు, మీకు మీరు మారమని చెప్పారు కానీ ఎవరు ఎవరిని ఒత్తిడిగా మార్చాలి అని అనుకోలేదు. అది సత్యం కూడా కాదు. సార్ ద్వారా సార్కి దగ్గరలో ఉండాలి అంటే నీలో మార్పు వస్తేనే సార్ పక్కన కూర్చోగలవు, నిలబడగలవు. అది మాత్రం సత్యం. కానీ అవకాశాలు దొరుకుతూనే ఉంటాయి. నాకు ఎక్కువ దొరికే అవకాశాలు ఎక్కడంటే తిరుపతి, హైదరాబాదు దొరుకుద్ది, చీరాల, ఈ 3 చోట్ల దొరుకుతూనే ఉంటుంది అవకాశం. సార్ని కలిసే అవకాశం అనుకోకుండా దొరుకుతాయి అవి. ఎందుకంటే నా మనసులో ఎప్పుడు కూడా ధ్యానం 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 అనే కోరికే ఉంటుంది. ఎవరు ఎన్ని మాటలన్నా ఎన్ని విధాల ఏదో ఒకటి నెగిటివ్గా మాట్లాడుతున్నా సరే దాన్ని నేను పాజిటివ్గానే తీసుకుంటాను. నా మాట ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి. పాజిటివ్నెస్తో నీది ఏదైనా పొందగలవు అనేది అర్థం చేసుకున్నాను. కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, నీ నోటి మాటే నీ నుదుటి రాత అని. నీ నోటితో ఏదైతే స్పందించి వదులుతావో అది ఖచ్చితంగా జరిగి తీరుద్ది అనేది. అది సన్మార్గం అవ్వచ్చు, దుర్మార్గం అవ్వచ్చు, 2 ఏదైనా సరే నీ నోటి నుంచి జారాక అది విశ్వంలోకి స్ప్రెడ్ అయిపోద్ది. ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది. అందుకే ధ్యానం చేసే వాళ్ళ మాటని చాలా ఆచితూచి మాట్లాడాలి, సరైన మార్గంలో ఉండాలి. అది సత్యం సత్యం సత్యం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.